ఇద్దరు కలిసి హ్యాపీగా తిరుపతి వెళ్తున్నాం. దానికన్నా ముందు బెంగళూరు వెళ్తున్నాం. మేమైతే భయపడి ముందే ఎయిర్ ఇండియాలో టికెట్ తీసుకున్నాం. మళ్ళీ వెళ్తామో లేదో భయం వేసి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. బెంగళూరులో ఎల్జీ షాప్ అండి బాబా, ఆర్గానిక్ మండి అండి బాబు. బెంగళూరు అండి బాబు, బెంగళూరు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బెంగళూరులో పళ్ళు బాగా చేసుకోవాలంటే ఇక్కడ రండి, లేదా టైర్లు మార్చుకోవాలంటే ఇక్కడ రండి. రండి బాబు రండి. సార్ ఏంటి సార్ అది? లేదా టైర్లు మార్చుకోవాలంటే ఇక్కడ రండి. రండి బాబు రండి. It's lunch time. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. నేను చెప్పలేదు, మీరిద్దరు డ్రెస్ చెప్పుకున్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇద్దరు కలిసి హ్యాపీగా తిరుపతి వెళ్తున్నాం. దానికన్నా ముందు బెంగళూరు వెళ్తున్నాం. సో ఆ ప్రాసెస్లో ఉన్న ఎర్లీ మార్నింగ్ లేసాం. కొంచెం నిద్రగా ఉంది, మత్తుగా ఉంది. కీర్తి అయితే ఫుల్గా పడుకునే ఉంది, ఇంకా లెగట్లేదు. మీ అందరూ కొంచెం కీర్తికి మెసేజెస్లో లేపండి. ఏం మాట్లాడుతున్నావురా? ఋగ్వేదుని మంచులో గారి ఇంట్లో పెట్టేసాము. సో ఇది స్పెషల్ ట్రిప్, దర్శనానికి వెళ్తున్నాము. సో బాగా క్రౌడ్ ఈ టైంలో. మీ అందరికీ తెలిసిందే. తెలుసా నీకు బ్రహ్మోత్సవాలు అన్నీ ఈ టైంలో ఎగ్జాక్ట్? సో మంచి టైంలో వెళ్తున్నాం అయితే. మంచి ఓకే. అయితే మళ్ళీ బెంగళూరులో ఏమైనా షాపింగ్ చేసినప్పుడు కలుస్తాం, అండ్ తిరుపతిలో ఇంకా పూర్తిగా కలుస్తాం. అండ్ మీతో పాటు బెంగళూరుకి చాలా ఇయర్స్ అయితే వెళ్తున్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అది స్పెషల్ అదే. ఆకాశంలో పెట్టేస్తున్నాం మనం. ఫోన్ లో తీయడం చాలా తక్కువ కదా మనం. ఇంకేముంది, ఇండిగో ఫ్లైట్ చూపిద్దాం. ఫ్లైట్ లో ఐ థింక్ ఇండిగో సర్వీస్ అంతా మళ్ళీ బ్యాక్ అయిపోయింది. మేమైతే భయపడి ముందే ఎయిర్ ఇండియాలో టికెట్ తీసుకున్నాం. మళ్ళీ వెళ్తామో లేదో భయం వేసి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సో ఇష్యూస్ వల్ల. బట్ బాగుంది, ఆన్ టైమే ఉంది కదా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఆన్ టైమే బాగానే ఉంది. సో మీరు అందరు కూడా ట్రై చేయొచ్చు, ఊరికే ఒకటే ఎయిర్లైన్స్ పట్టుకోకూడదు. సరే అయితే మరి మళ్ళీ కలుద్దాం. బెంగళూరు. A few moments later. Arrived to Bangalore. బెంగళూరు అయితే మామూలేదు. మంచి చూడండి ఎలా ఉందో. మొత్తం ఏం కనిపించట్లేదు. స్విట్జర్లాండ్ సార్, బెంగళూరు కాదు స్విట్జర్లాండ్కి వచ్చాం. ఏంటి బాబా అన్న? బెంగళూరులో ఇంత చలి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎయిర్పోర్ట్ లో కూడా మొత్తం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ అలాగే ఉన్నాయి. రుద్వేదికి ఇష్టమైన ఎలిఫెంట్. స్మాల్ ఎలిఫెంట్. మిస్ యు కన్నా. సో బెంగళూరులో ఎల్జీ షాప్ అండి బాబు, ఆర్గానిక్ మండి అండి బాబు. బెంగళూరు అండి బాబు, బెంగళూరు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బెంగళూరులో పళ్ళు బాగా చేసుకోవాలంటే ఇక్కడ రండి, లేదా టైర్లు మార్చుకోవాలంటే ఇక్కడ రండి. రండి బాబు రండి. సార్ ఏంటి సార్ అది? సో మార్నింగ్ ఎంత చల్లగా ఉందో, ఇప్పుడు మధ్యాహ్నం ఎంత ఎండగా ఉంది తెలుస్తుంది. ఇక్కడ ఎంత మాడిపోతుంది. సో అట్లా ఉంది ఇక్కడ బెంగళూరు వెదర్. సో మా పనులు ఇక్కడ బెంగళూరులో అయిపోయి, ఏ పనికి వచ్చామో ఏంటో మీకు చెప్పాలంటే అది కష్టం. సో పర్సనల్ పని మీద వచ్చాము, అంటే మా పని కాదు, మా బావగారి పని మీద వచ్చాము. బిల్డప్ మాది. సో మేము ఏంటంటే ఇక్కడ నుంచి తిరుపతి ప్లాన్ చేసాం కదా, ఇక్కడ నుంచి అయితే దగ్గర అలాగ అన్ని కవర్ అయిపోతాయి అనేసి ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు వెళ్తూ ఉన్నామంట తిరుపతికి. ఆకలిస్తే ఇలాగే ఉంటుంది బాబు, బాగా ఆకలేస్తుంది. ఇక్కడ రెస్టారెంట్ అయితే అదిరిపోయింది. మా బావగారు ఇక్కడే ఉన్నారు. సో మొత్తానికి
ఆకలేసి ఆగాము తిరుపతికి వెళ్ళే ముందు. ఇక్కడ శుభ్రంగా తిని ఇంకా డైరెక్ట్ ఏడుకుని కూడా వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. సో రుద్వేది కావాల్సిన టాయ్ షాప్, రుద్వేద్ని టాయ్ షాప్స్. సో ఇక్కడ కాణిపాకం వినాయక టెంపుల్ కూడా ఫైనల్లీ వచ్చాము. వెళ్తూ ఆన్ ది వే చూసి వెళ్దామని. సో ఆయన దర్శనం కూడా అయిపోతుంది. అంటే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇది కూడా అనుకోకుండా వచ్చాము. ఆన్ ది వేలో 4 కిలోమీటర్స్ అన్నారు. సో వెంటనే స్వామి వారి దర్శనానికి వచ్చేసాం. గుడ్ మార్నింగ్ ఏమండి బాబులు, సార్లు, మేడమ్స్, ఫ్రెండ్స్ అందరూని. సో దర్శనానికి రెడీ. నేనైతే మామూలుగా లేదు, రామరాజు వాళ్ళ గ్రీన్ కలర్ థీమ్ మెయింటైన్ చేస్తున్నాను నేను. బాగుంది. ఆల్రెడీ పీచ్ అవుట్ ఉంది. మీరు షూటింగ్స్లో చాలాసార్లు చూసుంటారు. ఇది కూడా వాడేస్తారు తర్వాత. సో కీర్తి రెడీ, మా బావగారు కూడా రెడీగా ఉన్నారు. ఆయన కూడా రామరాజు వైట్ లైట్ క్లీన్ వైట్లో మామూలు లేదు. సో వెళ్తున్నాము దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ 5:30 మంచి దర్శనం. అటు అయితే ప్రోటోకాల్ దర్శనం మాకు అరేంజ్ అయింది దేవుడి దయ వల్ల. ఇంకేం లేదు, గుడికి వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనం టైం అయింది ఆల్మోస్ట్. వెరీ ఎక్సైటెడ్ దర్శనం ఎలా ఉండబోతుందో. స్వామివారిని ఇవాళ ఏంటంటే స్పెషల్, ఆయన నిజస్వరూపం ఉంటుందంట. సో అది చాలా రేర్. సో లక్కీగా ఆ నిజస్వరూపం దర్శనాన్ని మేము చూడడానికి అదృష్టం కలిగింది. సో వెళ్ళి చూసి ఆ ఎక్స్పీరియన్స్ని మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాము. ఓకే ఓకే, డన్. గుడ్ మార్నింగ్. నేను చెప్పలేదు, మీరిద్దరు డ్రెస్ చెప్పుకున్నారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫస్ట్ నేను కదా శారీ, నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. వ్యూ అదిరిపోయింది కదా, ఎలా ఉంది? అసలు చాలా బాగుంది, అందుకే ఫోటో దిగు. నువ్వు అసలు ఫోటో కాదు కానీ ఏదో ఏమంటారు షూటింగ్ లొకేషన్ వచ్చినట్టుంది. ఏమంటే ఇది తిరుపతిలో ఏంటి బాబు, ఎంత బాగుందో బాల్కనీ వ్యూ, కొండలు. వావ్, బాగా సీట్ షూట్. నీ ఫేస్ చూపించు జనాలకి, నేను అది చూపిద్దామని. ప్రొఫైల్ ఇవ్వు. సో ఇదేంటి మా ఆవిడ ఫోటోగ్రఫీస్, ఈ రేంజ్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడవాళ్ళు మాత్రం ఫోటోగ్రాఫ్స్ వదలరు కదా. సో మొత్తానికి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగిపోయింది. నా లైఫ్లో కూడా నేను ఇంత దగ్గరగా వెంకటేశ్వర స్వామిని చూడలేదు. ఆల్మోస్ట్ ఆయనకి నాకు ఎంతో గ్యాప్ లేదు తెలుసా, ఇంత గ్యాప్. అసలు నాకు నేనే కుళ్ళి పడిపోయాను, నాకు ఇంత మంచి దర్శనం దొరికిందని. నేనైతే చాలా 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 హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. స్వామివారి దగ్గర నాకు ఏంటంటే వెళ్ళగానే హారతి కూడా దొరికింది. అండ్ దట్ ఈస్ వండర్ఫుల్ మూమెంట్. ఆయన దగ్గర ఎంతసేపు ఉన్నా సరిపోదు. సో వేరే వాళ్ళు కూడా చూడాలి కనుక 1-2 minutes అక్కడ స్పెండ్ చేసి ఆయనతో చాలా విషెస్, కోరికలన్నీ, మామూలు కోరికలు కాదు, బ్రహ్మాండమైన కోరికలన్నీ కోరుకున్నాను. సో అవన్నీ కూడా మీ అందరూ కూడా బ్లెస్ చేయండి, అవన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా. అండ్ ఇంకేంటి, దర్శనం అయితే బాగా జరిగింది, అన్నీ జరిగింది. నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా అయిపోయింది కనుక సో నేనేమనుకున్నా అంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత టైం ఉంది కదా, సో వీ జస్ట్ వాంట్ టు టచ్ శ్రీకాళహస్తి కూడా. శ్రీకాళహస్తిలో కూడా ఒకసారి వెళ్ళి స్వామివారిని, ఈశ్వరుని అనుగ్రహం తీసుకొని ఒకటేసారి ప్యాకేజీలో వినాయకుడిని కవర్ చేసేసాం, వెంకటేశ్వర స్వామిని కవర్ చేసాం, ఇంకా ఈశ్వరుని కూడా కవర్ చేసేస్తాం. ఇంకా మొత్తం ఇది ఒక మంచి డివోషనల్ ట్రిప్. సో కీర్తితో పాటు, బావతో పాటు అనుకోకుండా ఇంత బాగా ఏర్పడినందుకు చాలా బాగుంది. అండ్ ఇది మేము ఉంటున్న గెస్ట్ హౌస్, అంటే రామరాజ్ అనే నిలయం అనేసి ఉంది గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వ్యూ ఎంత బాగుంది చూడండి. తిరుపతి ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్స్. అయితే మళ్ళీ మిమ్మల్ని అక్కడ కోవిల్ దగ్గర కలుసుకుంటాం. ఇప్పుడు లడ్డూలు ఆర్డర్ చేశాను, 10 లడ్డూలు ఆర్డర్ చేశాను. సో మీ అందరికీ నేనైతే పంపించలేను, బట్ నాకు తెలిసిన నా పక్కన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తాను. ఓకే, మీ అందరి కోసం, నా ఫ్రెండ్స్ అందరి కోసం 10 లడ్డూలు రెడీగా ఉన్నాయి. ముందుగా వచ్చి కలెక్ట్ చేసుకున్న వాడికి లడ్డూలు దొరుకుతాయి. అప్ప సర్ప్రైజ్ ఇచ్చారు నీకు. హ్యాపీ. అయ్యా, లెట్స్ గో. నేను దీన్ని హగ్ చేసుకుని పట్టుకోవాలి కార్ లో. సైలెంట్ అయిపోయింది ఇది. అవును, నువ్వు ఇదే కదా అడిగావు. అవును, షీపు 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 షీపు. దాని పేరేంట్రా?
చీపే ఓకేరా